మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు డిఈఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు టీచర్లు. ఎస్జీటీలకు మాన్యువల్ గా కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీచర్లు. ఈ విషయంలో రాష్ట్ర సర్కార్ మోసం చేసిందన్నారు. ఆఖరి నిమిషంలో మాట తప్పిందని ఆరోపించారు ఉపాధ్యాయులు. 2 రోజులు వెయిట్ చేశారు ప్రధానోపాధ్యాయులు. 2 రోజులు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్ లోనే బదిలీలు జరగాలని, ఆన్లైన్ కౌన్సిలింగ్ లో బదిలీలు వద్దని చెప్పేసి డైరెక్టర్ గారికి మేము పలుమార్లు జరిగినటువంటి సమావేశాల్లో విన్నవించడం జరిగింది. అయినప్పటికీ డైరెక్టర్ గారు ఏకపక్షంగా ఆన్లైన్ విధానంలోనే బదిలీలు జరపాలని చెప్పేసి వేలాది మంది ఎస్జిటి ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేశారు. ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా ఆన్లైన్ విధానంలో బదిలీలు జరపమని చెప్పనప్పటికీ ఈ రోజు మాన్యువల్ విధానంలో బదిలీలు జరపకపోవడం పట్ల మేము ఆందోళన చెందుతున్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మేరకు తప్పనిసరిగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలోనే బదిలీలు జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ విధానంలో జరిగేటువంటి బదిలీల కౌన్సిలింగ్ మేము ఒప్పుకునేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ బదిలీల కౌన్సిలింగ్ మాన్యువల్లో జరిగేంత వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే విజయవాడ డైరెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి తెలియజేస్తున్నాం.